నేను జవాబు చెప్పాలనుకున్నాను కానీ సమయం సరిగా నాకు ఐ డెంట్ గెట్ ద ఛాన్స్ టు ప్రీచ్ అబౌట్ దాట్. కానీ తమిళ్లో నేను వాక్యం సేమ్ విషయం చెప్పి ఉన్నాను. కానీ ఈ రక్షణకు ఈరోజు ఈ వాక్యం ద్వారా మీ అందరికి జవాబు ఉత్తరం దొరుకుతుంది నేను విశ్వాసంతో మన వాక్యం లోపల వెళ్తున్నామండి. అదేమిటైతే దేవుడు నన్ను శోధిస్తారు ఎక్కువ. నాకు మాత్రమే శోధన, నా కుటుంబంకు మాత్రమే ఎక్కువ శోధన, నా భర్తకే ఎక్కువ శోధన, భార్యకే శోధన, నా చదువులో ఎక్కువ శోధనలు, నా పర్సనల్ జీవితంలో శోధన. దేవుడు ఎక్కువ నన్ను శోధిస్తారు. గాడ్ వెరీ మచ్ టెస్టింగ్ మై లైఫ్. గాడ్ ఈస్ టెస్టింగ్ మీ సో మచ్ అని చెప్తారు కొంచెం. శోధన మన జీవితంలో రావాల్సినదే. కానీ శోధన ఎలాగ వస్తుంది? కొంచెం ఇంగ్లీష్ కొంచెం తెలుగులో నేను మీతోడు చెప్తాను. నేను ఇది టఫ్ సబ్జెక్ట్స్ 30 నిమిషంలో నేను చెప్పాలైతే మనకు టైం లేదు. ఈ కరోనా టైంలో వాక్య పరిచర్య కూడా మనకు టైం లేదు. సో ఈ తక్కువ సమయంలో నేను చెప్పాలైతే కష్టం. సో ఈరోజు కొంచెం, తర్వాత పార్ట్ 2 అలాగే నేను చెప్తానండి. శోధన మన జీవితంలో రావాల్సినదే. కానీ శోధన ఎవరి ద్వారా వస్తుందో అది చాలా ప్రాముఖ్యం. దేవుని బిడ్డలకు యేసయ్య రక్తం ద్వారా పాప క్షమాపణం పొంది రక్షణ పొందిన దేవుని బిడ్డలకు, బ్యాప్టిజం పొందిన దేవుని బిడ్డలకు. కొంతమంది చెప్తారు, నేను బ్యాప్టిజం పొందుకున్నాను, శోధన వచ్చింది. వస్తుందా? అవును, నేను కూడా బ్యాప్టిజం పొందిన ఆ రోజే నన్ను నాన్న బాగా కొట్టినారు, ఎందుకు బ్యాప్టిజం తీసుకుంటారు. సో అది వస్తుంది. అదలా శోధన. ఈ శోధన 2 రకాల శోధన ఉంది. కానీ బైబిల్లో నలుగురు గురించి ధ్యానం చేయాలి. నలుగురు గురించి ధ్యానం నేను ఇప్పుడే చెప్పాలైతే నాకు సమయం ఉండదు. సో 2 గురించి నేను ఈరోజు చెప్తాను. శోధన ఎలాగ వచ్చింది, ఎవరి ద్వారా వచ్చింది, ఎలాగ జయించారు. చాలా ప్రాముఖ్యంగా, వెరీ ఇంపార్టెంట్. నేను అప్పుడప్పుడు ఈ వాక్యం తెలుగులో ఒక మాట అప్పుడప్పుడు చెప్తాను, చాలా ప్రాముఖ్యంగా, ఎందుకు నేను చెప్తానైతే దిస్ మెసేజ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా ప్రాముఖ్యమే. సో వినండి. అందుకు ముందు చిన్న ప్రార్థన చేస్తాం. స్తోత్రం నాన్న, మా అందరితోడు మాట్లాడండి, మా హృదయం తెరవబరాలి, మా అందరితోడు మాట్లాడి మేము దీవించండి. లార్డ్, లెట్ ఎవ్రీ హార్ట్ అండ్ మైండ్ బి ఓపెన్ టు రిసీవ్ దై వర్డ్. I bring every soul under the subjection of the Holy Spirit. I bring everyone, every young boy, every young girl, every sister and brother under the control of the Holy Spirit. I bind all the evil forces. ప్రభువా, అంధకార చీకట్లన్నీ బంధించి వాగ్దానం నేను తీసుకుని యేసయ్య నామంలో ఈ ప్రార్థన నేను మా అందరితోడు నాతోడు మాట్లాడమని అడిగి వేడుకున్నాను తండ్రి. ఆమేన్. సో మే గాడ్ బ్లెస్ యూ. లెట్ us go to the word of God. బైబిల్లో మీరు చాలా ప్రాముఖ్యంగా ఇంపార్టెంట్ వర్సెస్ బైబిల్ ఉంది. బైబిల్ వాక్యం ప్రకారమే మనం అన్ని ధ్యానం చేయాలి. వాక్యంకు బయట పోకూడదు. వాక్యం లోపలే మనం ఉండాలి. నేను ఎప్పుడు చెప్తాను, నాకే దేవుడు ప్రవచన వరం ఇచ్చినారు, కానీ ఐ బిలీవ్ మోర్ అండ్ మోర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నా జీవితంలో యేసు ప్రభు ఎన్ని వాగ్దానం నాకు ఇచ్చినారో అది ఈ రోజు వరకు నెరవేర్చుంది. నేను పాపి, నేను దోషే, కానీ ఆయన వాగ్దానంలో ఆయన యథార్థంగా ఉంటారు. హెబ్రీ 10:23 ప్రకారం వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. వాక్య ప్రకారం హీఈస్ ఫెయిత్ఫుల్ అండ్ జస్ట్ టు ఫుల్ఫిల్ ఆల్ ద ప్రామిసెస్ విచ్ హీ ప్రామిస్డ్ ఫర్ మీ. నా ప్రియలారా, సాయంత్రకాల సమయంలో మీ అందరికీ వందనములు. దేవుడు దీవించిన గాక. కొంతమంది ప్రేయర్ రిక్వెస్ట్ కూడా ఉంది, నేను ప్రార్థన మధ్యలో చేస్తానండి. అందుకు ముందు ఈ వాక్యం మీరు చాలా ప్రాముఖ్యమైన, అందులో నేను తీసుకున్న వాక్యం, ఫస్ట్ వాక్యం యోవాను 16:33లో యేసు ప్రభు చెప్పిన చాలా ప్రాముఖ్యమైన మాటలు ముఖ్యం. కారణం, మనం యేసు ప్రభు పుట్టిన తర్వాత మనం అందరూ యేసు ప్రభు గురించి తెలుసు. అందుకు ముందు మనం పాత గ్రంథం పోకముందు నేను నూతన గ్రంథం, యేసు ప్రభు వచ్చిన తర్వాత యేసు ప్రభు నోట్ నుండి వచ్చిన ఒక సూపర్ వర్డ్ అయినా, ఈ ప్రపంచంలో నువ్వు ఉండే వరకు శోధన ఉంది. Till the end of this earth you will go through the tribulations. చెప్పాలైతే in this world you will have trouble. ఈ ప్రపంచంలో ఉండే వరకు నీకు శోధన ఉంది, శ్రమలు ఉంది, కష్టం ఉంది, బాధలు ఉంది, కన్నీళ్ళు ఉంది. ప్రపంచం ఉండే వరకు
మనలో ఉంది క్వశ్చన్, రక్షణ ఉంది, నాకెందుకు శోధన? నేను రక్షణ పొందిన అదే సంవత్సరం ఇంటర్ సెకండ్ ఇయర్ నేను ఫెయిల్ అయిపోయినాను. పాపమన్నీ విడిచిపెట్టినాను, సినిమా థియేటర్కి పోవాలి విడిచిపెట్టినాను, అన్ని పాలు విడిచిపెట్టి ఎప్పుడు ఏసయ్యా 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 ప్రార్థన ప్రార్థన ప్రార్థన, సంఘం సంఘం సంఘంను పోయి తిరిగినాను. ఎప్పుడు పాస్టర్స్ తోట తిరుగుతాను, ఎప్పుడు ప్రార్థన ప్రార్థన, యూత్ మీటింగ్, ఆ మీటింగ్, నైట్ ప్రేయర్. ఇంటర్మీడియట్లో ఫెయిల్. మరలే అక్టోబర్లో అటెంప్ట్ చదివినాను, అటెంప్ట్ పోయినాను ఫెయిల్. మరలే మార్చ్ పోయినాను ఫెయిల్. మరలే 4 times ఎలాగో పాస్ అయ్యి ఎంఏ చదివినాను. తర్వాత బైబిల్ కాలేజీలో కొంచెం విషయం చదివినానండి. మొరాలెస్ డాక్టరేట్ వరకు అయిపోయింది. చాలా విషయం నేను బయట చెప్పను, నా పేరుకు వెనకాల ఇదన్నీ క్వాలిఫికేషన్, దట్ అండ్ ఆల్ యూస్లెస్. దేవుడికి సన్నిధికి ముందు దేవుడికి నేనే ముఖ్యం, నా చదువు ఆయనకు ముఖ్యం కాదు. చదువు కావాలి, చదువు ఎవరు కావాలా? మీ ప్రపంచంలో మీరు ఉంటారు కదా, సేవకులు చదవలేదు ఊరికే బైబిల్ పట్టు తిరుగుతారని ఎవరు చెప్పకూడదు. నన్ను కేరళలో ఒక వ్యక్తి అడిగినారు, ఫారిన్ పోయి భయంకరమైన డబ్బు. ఆయన అడిగిన విషయం, ఏమి మీకు ఇంటర్ ఫెయిల్ అయిపోయిన సేవకి వచ్చినావా అని అడిగినారు. నాకు అది ఆ మాట మనసులో భయంకరంగా పడింది, కొట్టింది. నేను నెట్గా వచ్చినాను, వెంటనే కరస్పాండెన్స్ కోర్స్ జాయిన్ అయినా కాలేజ్. అది మాత్రం కాదు, నెక్స్ట్ నేను కేరళ పోయినా ఒక డాక్టర్గా, ఒక మంచి డిగ్రీ హోల్డర్గా పోవాలి, పోవాలని అనుకుని పోయినాను. దేవుడు అదే 2-3 సంవత్సరంలో దేవుడు నన్ను ఉన్నత స్థలంలో ఉంచినారు. యేసయ్య రక్తం గురించి మీరు మెసేజ్ ఉంది చూడండి. యేసయ్య రక్తం మిమ్మల్ని ఉన్నతమైన స్థానం ఉంచుతుంది. మన ఆత్మీయ జీవితంలో అలాగా మనం సాగిపోయినప్పుడు కొంచెం రోజు సంతోషం, ఆనందం, సమాధానం, సడన్గా వస్తుంది శోధన. యోబు జీవితంలో కూడా వచ్చింది. యోబు గురించి మనం లాస్ట్ ధ్యానం చేస్తాం. కానీ యాకోబు 1వ అధ్యాయం 12వ వాక్యంలో బైబిల్ చెప్తుంది, శోధన సహించేవాడు ధన్యుడు, ఆయనకు జీవగిరణం ఇవ్వబడుతుంది. శోధనలు సహించేవాడు ధన్యులు. తమిళ్లో ఉంది, శోధనയെ సహిக்கிற మనుషన్ భాగ్యవాన్. ద బ్లెస్డ్ ఇస్ అ మ్యాన్ హూ ఎండ్యూరత్ ద టెస్ట్ అని ఉంది. అది టెస్ట్ ఆఫ్ గాడ్ని లేదు, దేవుడు శోధన లేదు, శోధనని ఉంది. శోధన సహించేవాడు ధన్యుడు ఉంది. దేవుడిచ్చిన శోధన అక్కడ రాయబడలేదు, సైతానికి చిన్న శోధన రాయబడలేదు. కానీ ఆ నెక్స్ట్ అలాగా మీరు చదివినప్పుడు అది నేను నెక్స్ట్ వస్తాను. ఫస్ట్ ఇది మాత్రం శోధన. మొదటి విషయం, ఆ యాకోబు 1వ అధ్యాయం 12, 11, 12, 13, 14, 15, 16, 17, 18 వరకు మీరు చదవండి. ఇప్పుడే చదవండి, క్లియర్గా ఉంది. మనం చేసిన తప్పులు గర్భం ధరించి అది ఒక పాపంగా పుడుతుంది బయట. అయితే పరిశుద్ధాత్మ పొందక ముందు, రక్షణ పొంద ముందు మనం చేసిన తప్పులు ఒకరోజు మనకు అది ఎండ్. వినండి, ఎవరెవరు రక్షణ బ్యాప్టిజం పొందకలేదో మీరు చేసిన పాపములు గర్భం తెరిచి ఒకరోజు అది పుడుతుంది. మీరు అప్పుడు వచ్చిన శోధన చెప్పాలైతే మీ బిజినెస్ సున్నావైపోవు. మీ రియల్ ఎస్టేట్ చేస్తారో, పెద్ద పెద్ద బిజినెస్ చేస్తారో, వాట్ ఎవర్ ఇట్ ఈస్ మేబీ, యూ విల్ బికమ్ జీరో. బికాస్ దేర్ ఇస్ నో ప్రొటెక్షన్ ఫర్ యూ. బైబిల్లో ఉంది, యేసయ్య రక్తం ద్వారా మనకు కాపుదలు ఉంది. యోబు 1వ అధ్యాయం 10వ వాక్యంలో 5 రకాల కాపుదలు ఇస్తారు. యేసయ్య రక్తంలో కడుగబడిన వాళ్ళకు మాత్రమే 5 రకాల రక్షణ. నీళ్ళ ద్వారా మనకు ప్రొటెక్షన్ ఉంది. ఆ నీళ్ళ ద్వారా మీరు బ్యాప్టిజం పొందలేదు, మీకు కాపుదల లేదు. ఇఫ్ యు నాట్ టేకెన్ వాటర్ బ్యాప్టిజం టిల్ నౌ, యూ హ్యావ్ నో ప్రొటెక్షన్ ఇన్ యువర్ లైఫ్. మీ జీవితంలో కాపుదల లేదు. బ్యాప్టిజం ఒక కాపుదల్. యేసయ్య రక్తం ఎలాగ కాపుదలో, యేసయ్య వాక్యం ఎలాగ కాపుదలో, సేమ్ టైం యువర్ నీల్ బ్యాప్టిజం ఆల్సో కాపుదల్. గుర్తుపెట్టుకోండి, నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నాకు శోధన, డబ్బు లేదు, ఏమీ లేదు, వాట్ ఎవర్ ఇట్ ఈస్ మేబీ. శోధన ఎవరి ద్వారా వచ్చింది ఫస్ట్ చూసుకోవాలి మనం. మొదటి విషయం శోధన, వేర్ ది టెస్ట్ ఇస్ కమింగ్ ఫ్రమ్. నెంబర్ 1, మనం చేసిన తప్పుల ద్వారావే మనకు శోధన వస్తుంది. ఎక్కువ సగవాసములు, ఫ్రెండ్స్, భార్యకి తెలియకుండా ఎవరితోడు సగవాసం పెట్టి డబ్బులన్నీ గ్యాంబ్లింగ్లో పోయి అన్నీ పోతుంది. మీ బైక్, ఇల్లు అన్నీ పోతుంది. పాత గ్రంథంలో ఇది కథ చెప్తారు కదా,
ఒకరు దాయమాడి తన భార్య కూడా పెట్టేశారు. అది నిజమో అబద్ధమో కథయో అది ఐ డోంట్ నో వెదర్ ఇట్ ఇస్ ఫ్యాక్ట్ ఆర్ నాట్. జూదు చెడ్డ అలవాట్లు వచ్చినప్పుడు నువ్వు కొడుకు కూతురు అన్ను పెట్టేస్తావు అక్కడ. మీ చెడ్డ సగవాసం మీ తల్లిదండ్రులు మాత్రం కాదు, అందరికీ మర్యాద లేకుండా పోతావు నువ్వు. మీ జీవితం పాడు. మీ జీవితం పర్సనల్ లైఫ్ మాత్రం స్పాయిల్ కాదు, యువర్ ఎంటైర్ ఫ్యామిలీ లైఫ్, యువర్ ఫ్యూచర్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బి స్పాయిల్డ్. ఈ రోజు చాలా మంచి రోజు. దేవుడు నీతోడు మాట్లాడాలని ఇష్టపడుతున్నారు దేవుడు. ఈ రోజు మీ పక్కన నిలబడి ఉండారు దేవుడు. ఈ క్షణమే దేవుడు మీ పక్కన నిలబడి ఉండారు. మీ గుడి చేయి పక్కం యేసు దావీదు చెప్పిన ప్రకారం మీ గుడి చేయి లార్డ్ జీసస్ స్టాండింగ్ రైట్ హ్యాండ్ సైడ్ ఇన్ యువర్ హోమ్. నువ్వు ఎక్కడ ఈ వాక్యం వినపడుతుందో మీ చెవిలో యేసు మీ పక్కనే ఉంటారు. నాకెందుకు శోధన అడుగుతావు కదా, అందుకే దేవుడు మీతోడు మాట్లాడుతారు. ఈరోజు శోధన నువ్వు చేసిన తప్పులు పాపములు ఒకరోజు గర్భం ధరించి అది పాపంగా పుడుతుంది. సిన్ ఈస్ కమింగ్ ఫ్రమ్ యువర్ సెల్ఫ్. మనం చేసిన తప్పుల ద్వారా కమ్స్. ఇలాగ నేను ప్రశ్న అడుగుతాను, సైతాను నన్ను శోధించా ఎలాగ శోధన వస్తుంది? దేవుడు నన్ను శోధించా ఎలాగ నాకు శోధన వస్తుంది? సరే, నేను ఎప్పుడు చెప్తానండి, నా చిన్నప్పటి నుండి తెలుసుకున్న ఒక విషయం, నేను వాక్యం ప్రారంభించే సమయం చెప్తాను ఎప్పుడు. డెవిల్ ఆల్వేస్ టెంప్ట్ యూ టు fall into sin. Satan tempt you to fall into sin or push you to fall into sin. Or devil temptation destroy your life. God elaga test chestarayite, God is testing you or God test you to lift you up. దేవుడు నిన్ను శోధించా నిన్న ఉన్నతమైన స్థానంలో ఉంచుతారు. సైతాన్ నిన్ను శోధించా నిన్ను పడగొడతారు, నిన్ను పారవేస్తారు, నిన్ను చెడు కొడతారు. మీ జీవితం చాప్టర్ క్లోజ్ చేయాలని ఇష్టపడుతున్నారు. బైబిల్లో ఉంది వాక్యం. సైతాను శోధన ఒకరికి వచ్చింది, అదా యోసేపు. దేవుడి సిద్ధమైతే పార్ట్ 2లో నేను అది ధ్యానం చేస్తాం. ఇట్స్ అ లాంగ్ టాపిక్. కానీ బైబిల్లో దేవుడు శోధించే ఒక వ్యక్తి ఉంటారు. ఆయన పేరు అబ్రహాం. ఆదికాండం 21వ అధ్యాయం మీరు చదవండి. 17వ అధ్యాయంలో దేవుడు వాగ్దానం ఇస్తారు, మీకు ఒక కొడుకు ఇస్తాను. దేవుడు చెప్పిన ప్రకారమే వాగ్దానం ఈసాకు. బైబిల్లో అబ్రహాము భయంకరమైన ఐశ్వర్య సంపన్న మారిన తర్వాత ఆయనకి ఈ కొడుకు ఒకటి లేదు, కొడుకు కూడా దేవుడు ఇస్తారు. అందరికీ అబ్రహాం కూడా కూతురు ఆశ లేదో ఏమో, కొడుకు పుట్టినారు. ఎందుకు అబ్రహాం కూతురు లేకుండా కొడుకు ఇచ్చినారు, అదొక పెద్ద టాపిక్. ఐ విల్ టెల్ యూ నెక్స్ట్ టైం. దేవుడు సిద్ధమైతే ఈయన కొడుకుడు ఇవ్వచ్చు కదా, కూతురు ఇవ్వచ్చు కదా, ఎందుకు కొడుకు ఇచ్చినారు? దట్ ఈస్ అనదర్ సీక్రెట్ ఆల్సో దేర్. బైబిల్లో చాలా ప్రాముఖ్యమైన విషయమే. బైబిల్లో క్లియర్గా ఎవరికి కొడుకు ఇవ్వాలి, ఎవరికి కూతురు ఇవ్వాలి దేవుడికి తెలుసు. అంటే మీకు కొడుకే ఇచ్చిన, నా ఇంట్లో 3 కొడుకులు, నేనే ఫస్ట్, ఒక చెల్లి, కానీ చెల్లి పిన్ని కూతురు, కానీ 3 కొడుకులే. దేవుడు ప్రణాళిక అది. సరే కూతురే ఇచ్చినారా, నా మేనమామకు 2 కూతురులే, చిన్న బిడ్డలు, ఇప్పుడే కొంచెం కాలేజ్ పిల్లలుగా ఉంటారు. ఎందుకు ఇచ్చినారు? ఇచ్చినప్పుడు అందరికి బాధ, ఏమ్రా నాకు ఇంత పెద్ద శోధన ఇచ్చినారే. ఇదల్లా శోధన కాదండి, ఇదల్లా గాడ్స్ ప్లాన్, దేవుడు ప్రణాళిక. ఇదన్నీ దేవుడు ప్రణాళిక. అబ్రహాముకు దేవుడు అన్ని ఇచ్చిన తర్వాత, గాడ్ గేవ్ ఎవ్రీథింగ్ టు అబ్రహాం. అబ్రహాముకు అన్ని ఇచ్చిన తర్వాత బైబిల్లో ఉంది, దేవుడు అబ్రహాము శోధించారని ఉంది. దేవుడు శోధించారని ఉంది. ఏమి జరిగింది? ఆ కొండల్లో పోయి మీ ఒకటే కొడుకు కదా, ఆ ఒకటే కొడుకు తీసుకుని పోయి, పేరే చెప్తారు, ఆ ఒకటే కొడుకు తీసుకుని పోయి నాకు బలి చేయి. గమనించాలి, నాకు బలి చేయి. అబ్రహాము, బైబిల్లో ఉంది, అబ్రహాము నీతిమంతుడు కాబట్టి ఆయన చేసిన చాలా మంచి ఫస్ట్ విషయం, తన సొంత భార్య నేను పెళ్లి చేసిన ఇంటి అమ్మాయికి చెప్పలే. నీతిమంతులు రహస్యం కాపాడుతారు. 2, కొడుకుకు చెప్పలేదు, ఈసాకు చెప్పలేదు. 3, ఎవరికమే చెప్పలేదు.
తన సహోదరుడు దేవుడు కూడా డిస్కషన్ చేయలేదు. he discussed with anybody, nobody. he discussed with nobody. ఎవరితో డిస్కషన్ చేయలేదు. దేవుడు నాకు చెప్పినారు, నేను లోబడాలి. బాగా గమనించండి, చాలాసేపు దేవుడు మీతోడు మాట్లాడతారు. చిన్న వాక్యమే నేను మీతోడు ఇప్పుడు చెప్తాను. సో దిస్ మెసేజ్ గాడ్ గేవ్ టు మీ మోర్ దెన్ 35 years బ్యాక్. 1991లో 1986 నుండి నా జీవితంలో శోధనలు. 91 అమ్మ చనిపోయింది. అది తర్వాత భయంకరమైన మార్పు నా జీవితంలో, నా సేవలో కూడా మార్పు వచ్చింది. దేవుడు అబ్రహాముకు ఇచ్చినారు, చెప్పిన మాట ఎవరికి చెప్పలే. ఆయనకు శోధిస్తారు. ఊరల్లా పోయి చెప్తారా? మనకు చిన్న శోధన వచ్చినా ఊరందరికీ చెప్పేస్తాం. ఫస్ట్ ఎవరికి? భార్యకి చెప్తారు, కొంతమంది భర్తకు చెప్తారు, లేదా అమ్మ ఎక్కడ చెప్పాలి ఎవరికైనా చెప్పాలి, లేదా ఎవరికైనా ఫోన్ చేసి ఒక పాస్టర్కి చెప్పాలి. ఎందుకు ఎవరికి చెప్పకూడదు. అబ్రహాం చేసినది, ఈ నెవర్ సెడ్ ఎనీథింగ్ టు, ఈ నెవర్ రివీల్డ్ ద సీక్రెట్ టు ఎనీబడి. నెక్స్ట్ డేవే చెప్పలేదు. నెక్స్ట్ రోజు ఏం చేసిన, రోజు టైం తీసుకోలేదు అబ్రహాం. బాగా గమనించండి, టైం తీసుకోలేదు. నెక్స్ట్ డేవే ఈసాకు తల మీద సరుకులు పెట్టినారు, కత్తి పెట్టినారు, అగ్గి పెట్టి అన్నీ పెట్టేసి రా, ఒక పెద్ద దారం కూడా, రోపు కూడా పెట్టేసి రా పైకి పోతామని చెప్పి పైకి పోయినారు. ప్రియులారా, పైన పెట్టేసి బయలుదేరి ప్రయాణంగా పోతారు. అలాగే సగం పోయినారేమో, సడన్గా ఈసాకు అడుగుతారు కొడుకు, నానా మనకు అన్నీ ఉంది, అక్కడ బలి చేయాలైతే ఎక్కడ, మనకు గొర్రెపిల్లలు ఏమీ లేదు, బలి చేయ ఎక్కడ జంతు అడిగినా ఆయన నోట్లో వచ్చిన మాట ఏం తెలుసా? డిస్కషన్లో వచ్చిన ఒకటే మాట, అక్కడ దేవుడు చూస్తారు. దేవుడు పర్వతంలో, దేవుని కొండల్లో దేవుడు చూస్తారు. చూడండి, కొడుకు కూడా ఏమి చెప్పలేదు. అవునా నాన్న, రైట్. కొడుకు కూడా ఎలాగ పెరిగినారు చూడండి. హౌ అబ్రహాం బ్రాట్ హిస్ సన్. మన ఇంట్లో మన పిల్లలు ఎలాగ పెరుగుతారండి. కొంతమంది ఇంటిలో ఎవరు వచ్చినా పిల్లలు బయటే రారు, రూమ్ లోపల పోయి ఉంటారు. అది రూమ్ లోపల, సరే ఆడబిడ్డలన పర్వాలా, మగబిడ్డలు కూడా రూమ్లో ఉంటారు. ఇప్పుడు కాదు, ఎప్పుడు కొంతమంది. అది దట్ ఈస్ నాట్ అ గుడ్ హ్యాబిట్. ఒక సేవకులో ఒక పాస్టర్ ఇంటికి వచ్చినప్పుడు మీ పిల్లలందరూ కుటుంబంగా కూర్చోాలి. పిల్లలందరూ లోపల పెట్టేసి మీరు ఇద్దరు మాత్రం ఏమి మాటలు, మీ ఇద్దరికి వచ్చిన సేవకులు అందరికి వాక్యం చెప్పాలి, అందరితోడు ప్రార్థన చేయాలండి. అందరు బయట పంపేసి చాలామంది ఉంటారు. అబ్రహాం కొడుకుకు అంతా. సో పైన పోయినారు. దేవుడు చెప్పిన స్థలంలో ఈసాకు పడకబెట్టి కర్రలు అన్నీ పెట్టేసినారు. ఆ సెరుగులు అన్నీ పెట్టేసి, కర్రలు అన్నీ పెట్టేసి, బైబిల్లో ఆయన చెయ్యి కాలు కూడా కట్టబడాలి. బైబిల్ ప్రకారం చెయ్యి కాలు కట్టినారు. కొడుకు ఎంత శబ్దం పెట్టినారో ఏమో, నేనే చెప్తాను, బైబిల్లో లేదు. అయ్యో నానా నేనా అనుకో. ఆ పిల్ల మేబీ టీనేజ్, మేబీ 15 to 19 years ఉండొచ్చు అని చెప్తారు కొంతమంది. సరే, చిన్నపిల్ల, మంచి బిడ్డ కదా, ఎవడం బిడ్డ, ఒకటే కొడుకు, ఫస్ట్ కొడుకు, ఏం చేయాలి? సో కత్తి తీసి చంపని, కరెక్ట్గా ఇక్కడ వరకే వచ్చింది కత్తి. అది వచ్చి ఇక్కడ పడింది. వరకు దేవుడు మాట్లాడలేదు. అబ్రహాము వెయిట్ చేయలేదు. ఆవిడ చేసిన నెక్స్ట్ మంచి కార్యం. దేవుడు ఏమన్నా మాట్లాడతారని ఆకాశం చూసి వచ్చినారా అని కొడుకు అడిగినదికి ఆయన విశ్వాసం మాటలు చెప్పినారు. అక్కడ దేవుడు చూస్తారప్పా, రాపా, ఎల్రోయి చూస్తారు. ఎవరికూ చెప్పలేదు, సీక్రెట్గా తీసుకుపోయినారు. దేవుడు అప్పుడు దిగి వచ్చినారు. అబ్రహాము, నువ్వు నా కొడుకు, ఇప్పుడు తెలుసు, నా స్నేహితులను. అక్కడ చూడు, ఒక గొర్రెపిల్ల ఉంది, కనపడింది. వెంటనే అప్పుడు జరిగిందేమి, కొడుకు తీసి అగ్గు ముత్తి అన్ని పెట్టినారో ఏమో అబ్రహాం, మేబీ ఉండొచ్చు. కళ్ళు ఆనంద కన్నీళ్ళు
కొడుకుకే చెప్తారు, పోరా అక్కడ ఒకటి ఉందిరా గొర్రెపిల్ల తీసుకురా, నువ్వు కాదు, దేవుడు మాట్లాడినారు. ఈసాకు కూడా ఆ స్వరం వినపడిందో ఏమో దేవుడు మాట్లాడినప్పుడు. నేను అది కూడా ఆలోచన చేసినాడు ఈరోజు. ఆబ్రహాముతో మాట్లాడిన దేవుడు ఈసాకు కూడా వినపడిందో ఏమో. సో తీసుకొచ్చినారు, ఆ గొర్రెపిల్ల బలి చేసి ఇంటికి సంతోషంగా వచ్చినారు. దేవుడు ఇచ్చిన శోధనలో ఆబ్రహాముకు వచ్చినది జయమే. మీకు కూడా దేవుడు ఇస్తారు శోధన, త్యాగం చేయి. దేవుడు నాకు చెప్పినారు, మీ చదువు నాకు త్యాగం చేయాలి. తర్వాత నేను అర్థం చేసుకున్నాను. నేను ఫస్ట్ నేను అర్థం చేసుకోలేదు. చదువు దేవుడికి నేను కొంచెం ఫస్ట్ ర్యాంక్ హోల్డర్ కాబట్టి దేవుడు నాలో కొంచెం గర్వంలా ఉంది. అప్పుడు అది తీసివేయాలని దేవుడు ఆ చదువు విషయంలో నన్ను ఆయన చెయ్యి దిగి వచ్చింది, ఆయన హస్తం. ఆబ్రహాముకు దేవుడు ఇచ్చిన శోధనను జయించినారు. దేవుడు నీకు ఇచ్చిన శోధన నువ్వు జయించాలి. చూడండి, దేవుడు ఒక శోధన ఇచ్చినా అది 0 అలాగా పోతుంది. ఆబ్రహాం జీవితంలో ఇచ్చినది ఒకటే, ఆ ఒకటి కూడా 0 తీసివేయాలి, చంపాలి. మన జీవితంలో దేవుడు ఇచ్చినదన్నీ దేవుడు చంపాలి. ఆ చదువు దేవుడు క్లోజ్ చేయాలి. మన జీవితంలో అన్ని క్లోజ్ చేయాలనే వస్తుంది. మనకి ఇది దేవుడి శోధనవా సైతాన్ శోధన కనపడదు, కానీ అందులో మనం జయించాలి. ఆబ్రహాముకు దేవుడిచ్చిన వాగ్దానం ఎలాగ నమ్మినారో అదే నమ్మకం. దేవుడు ఒక వాక్యం ఇచ్చినారు, మీ కొడుకు నాకు బలి చేయండి. ఆ మాట నమ్మి అక్కడ పోయి బలి చేస్తారు. నమ్మకం, దేవుడి మీద ఆధారపడి లాస్ట్ మినిట్ వరకు మన దేవుడి మీద ఆధారపడి ఉండాలి. ఆబ్రహాముకు దేవుడిచ్చిన జయం మీ జీవితంలో ఇస్తారు. అన్ని పోగొట్టుకుంటారా? అన్నీ లేదా? నేను విశ్వాసం ఉంటానండి, నా జీవితంలో ఏమీ లేదు, నేను ఏమి చెయ్యాలో, నెక్స్ట్ మంత్ నేను రెంట్కి డబ్బు ఇవ్వాలి, 10,000 20,000 ఇవ్వాలి, ఏమి చేయాలో ఏమీ లేదు, ఇన్కమే లేదు, డబ్బులు నేను బ్యాంకులో. కొంతమందికి ఏమి చేయాలో నేను రేపు శోధన తర్వాత శోధన, నేను సున్నావా అయిపోయినాను. మీరు అన్నీ ఉన్నప్పుడు ఎలాగ దేవుడు నమ్మినారో, ఏమి లేనప్పుడు కూడా దేవుడి మీద నమ్మకం పెట్టుకోండి. ఆబ్రహాం ద్వారా మనం నేర్చుకున్న విషయం, జయించాలి, దేవుడి మీద పర్సనల్ కాంటాక్ట్ పెట్టుకోవాలి, పర్సనల్ కమ్యూనికేషన్. శోధన వస్తుంది. ఆబ్రహాముకు దేవుడు శోధన ఇచ్చినారు, మీకు శోధన ఇస్తారు. కీర్తన 11:5-6 ఉంది, నీతిమంతులకు శోధన తప్పకుండా వస్తుంది. నీతిమంతులకు శోధన తప్పకుండా ఉంది. మీరు నీతిమంతులైతే శోధన వస్తుంది. 1 కొరింథీ 6:9, 10, 11 ప్రకారం యేసయ్య నామములో కడుగబడిన మనమందరూ నీతిమంతులు. యేసయ్య రక్తంలో కడుగబడిన మనమందరూ రైచస్ మ్యాన్, రైచస్ విమెన్. సో మీరు నీతిమంతులు కాబట్టి మీకు శోధన వస్తుంది. మీ భర్త ద్వారా శోధన, భార్య ద్వారా శోధన, పిల్లల ద్వారా శోధన, ప్రతి ఒక్కరి ద్వారా శోధన, ప్రతి బిజినెస్ ద్వారా శోధన వస్తుంది. ఆ శోధనని జయించాలి. అదన్నీ జయించాలైతే, దేవుడిచ్చిన శోధన జయించాలైతే నేను దేవుడి మీద నమ్మకం మాత్రం పెట్టుకోవాలి. రెండవ విషయం చాలా బైబిల్లో కింగ్ ఎసేకియా అని 2 దినోగ్రంథం 31, 32, 33, ఏషయా 38 ఈ చాప్టర్స్ మాసం చదివినప్పుడు ఆయనకి పెద్ద శోధన బైబిల్లో ఉంది. ఎసెకియా గ్రంథం 2 దినోగ్రంథం 32, 31, 2 క్రానికల్స్ చాప్టర్ 32, 31లో బైబిల్లో ఉంది, ఎసెకియా దేవుడు శోధించారని ఉంది. తెలుగులో 30లో కూడా వస్తుంది. 32, 30, 31 మరలా చదివాను. దేవుడు శోధించారు. దేవుడు శోధించినప్పుడు ఆయనకి ఇచ్చినది భయంకరమైన ఒక సిక్నెస్. సో వ్యాధి, మనలో ఒక సిక్నెస్ కూడా, వ్యాధులు కూడా శోధన ఎసేకియాకి ఇచ్చినారు. కింగ్ ఎసేకియాకి ఇచ్చినారు దేవుడు. ఆయన ఎలాగ జయించారైతే ఆయన చేసినది దెర్ ఇస్ సో మెనీ థింగ్స్, చాలా చాలా విషయాలు ఉంది ఎసేకియా విషయంలో. 2 దినోగ్రంథంలో 31, 32, 33 మీరు చదవండి. ఆయన చేసినదిలో చాలా ప్రాముఖ్యమైన విషయం ఆయన చేస్తే ఫస్ట్ ప్రార్థన చేసిన. ఏషయ వచ్చి చెప్తారు, నువ్వు చచ్చిపోతావు, ఇల్లన్నీ సరి చేసుకొని చెప్పినప్పుడు ఆయన గోడ పక్కన తిరిగి దేవా దేవా ఏసయ్య దేవా ప్రభువా ప్రభువా అను భయంకర ఏడ్పు. ఆయన చేసిన మొదటి, మీలో వ్యాధి అనేట శోధన వచ్చినప్పుడు నెక్స్ట్ మినిట్ యాక్సిడెంట్ జరిగిందా, ఏ సమస్యలు మీ అనారోగ్యంకి వచ్చిన వెంటనే ఫస్ట్ దేవుడి దగ్గర మొరపెట్టాలి.
వెంటనే పాస్టర్కి ఫోన్ చేసి నాకు వచ్చి చెప్పారు, కరోనా వచ్చిందా, వెంటనే పాస్టర్కి కాదు, ఫస్ట్ దేవుడి దగ్గర మొరపెట్టాలి. సేక్యా చేసేది. 2, ఆయన జీవితంలో ఒప్పుకుంటారు. ఆ 32 అధ్యాయం 30 చదివినప్పుడు ఎసేక్యా ఎందుకు శోధించారు? ఆయన ప్రార్థన చేసినారు, మంచి కార్యం. కానీ దేవుడు ఆయనకు ఒక చెప్పినారు, ఏమిటైతే ఆయన ఉన్న ప్రౌడ్, గర్వం. ఎసేక్యా జీవితంలో దేవుడు కన్ను ముందు ఇష్టం లేకుండా ఒక విషయం కనపడింది. అది పేరు తమిళ్లో వస్తుంది, గర్వం, ప్రౌడ్, సెల్ఫ్ ప్రౌడ్. నేను ఎవరు తెలుసా. ఎసేక్యా విషయంలో వచ్చిన ఆ దేవుడు, మన ప్రేమ కలిగిన దేవుడు ఎసేక్యా జీవితంలో ఆయనకు అన్నీ నచ్చింది, ఒక్కటి మాత్రం నచ్చలే, ఆ ప్రౌడ్ తీసివేయాలని శోధించింది. బైబిల్లో ఉంది ఆయన చేసినది. ఏషయా చెప్పిన నేను రాజు, ఈ యెరూషలేముకే నేను రాజు, నువ్వు వచ్చి నాకు ప్రవక్త, నేను చచ్చిపోతానని చెప్తారా అని చెప్పి ఆ ప్రవక్తతోడు గొడవ పెట్టుకోలేదు. సేవకుడు కొంచెమందికి, సేవకులకు నేను కొంచెంమంది ఇంటికి పోయి గట్టిగా తిట్టేసి వచ్చినా కొంచెంమందికి నన్ను నచ్చదు. బైబిల్లో కూడా ఏషయా పోయి చెప్పినారు ఎసేక్యాకు, నువ్వు చచ్చిపోతావు. ఎసేక్యా మంచి దేవుని బిడ్డలు, నీతిమంతులు కాబట్టి ఆయన కూడా బైబిల్ ఉంది, ఆయన కూడా నీతిమంతులు, ఈజ్ అ రైచస్ కింగ్ ఉంది బైబిల్లో. మీ బైబిల్లో చదవండి. ఆ ఏషయా ఏం తిట్టలే, ఆ సేవకులు తిట్టలేదు. దేవుడి సన్నిధిలో మొరపెడిన 2 తగ్గించి ప్రార్థన చేసినారు. బాగా తెలిసింది ఆయనలో, ఎసేక్యాకు తెలిసింది, నాలో గర్వం ఉంది. దేవుడి దగ్గర దక్కించి ప్రార్థన చేసినారు. శోధనపై జరిగిందేమి? 15 సంవత్సరాలు ఆయుస్సు కాలం దేవుడు. 15 years God prolongs his days. God prolonged his days. నా ప్రియులారా, ఈ క్షణం దేవుడు నీతోడు మాట్లాడతారు. ఫస్ట్ విషయం, అబ్రహాం దేవుడు ఇచ్చిన శోధన ఎలా జయించాలో మీరు విన్నారు. ఆయనే మీద నమ్మగాలి. 2 ఎరిగి ఉండాలి. 2 దేవుడి మీద ఎరిగి ఉండాలి. దేవుడు చెప్పిన మాటకి వెంటనే లోబడాలి. అబ్రహాం చేసినది. దేవుడు ఏముందో 0 అయిపోవాలి. ఇచ్చినది అడిగినారు, నేనే ఇచ్చినాను ఇరా, దేవుడే ఇచ్చినారు. దేవుడి దగ్గర పోయి అబ్రహాం మొరపెట్టలేదు, ఈసాకు కావాలి. దేవుడే వచ్చి వాగ్దానం ఇచ్చినారు, దేవుడే కొడుకు వాక్ ఇచ్చినారు, దేవుడే ఆ కొడుకు ఇచ్చినారు. దేవుడు అబ్రహాం అడగలేదు, దేవుడు ఇచ్చినది అడిగినారు. సమ్ టైమ్స్ దేవుడు మనకి ఇచ్చినది అడుగుతారు. నాకు చదువు అడిగినారు, మీ చదువు నాకు అవసరంలే, నువ్వు నాకు కావాలని అడిగినారు. నాకు సొంత ఇల్లు లేదు, ల్యాండ్ లేదు, కార్ లేదు, బంగ్లా, ఇదన్నీ నాకు బాధ లేదండి. దేవుడు నా యేసు ప్రభు నాతో ఉండాలి. ఈ రోజు చనిపోయినా కూడా యేసయ్య దగ్గర పోయి చేరాలి, అదే నా ఇష్టం. దేవుడికి బాగా తెలుసు ఇలాగ వ్యక్తి నాకు కావాలి, నన్ను పట్టుకున్నారు దేవుడు. 2 ఎసేక్యా జీవితంలో ఆ గర్వం తీసివేయాలి. అలాగే ఎసేక్యా తగ్గించి ప్రార్థన చేసినారు. ఆయన బైబిల్లో ఉంది, ఆయన ప్రార్థన చేస్తారు, చేసిన నెక్స్ట్ మినిట్ ఆ ఏషయా ప్రవక్త ఆ ఇల్లు వదిలేసి, ఆ ప్యాలెస్ వదిలేసి బయట కూడా పోలే, వరాండా దాటలేదు. వెంటనే దేవుడు మాటలు దిగి వస్తుంది. దేవుడు మాట్లాడతారు, ఏషయా పో నా కొడుకు దగ్గర 15 years ఇస్తాను చెప్పు. ఏం చెప్తారు? మీ కన్ను నీళ్ళు చూసినాను, నీ ప్రార్థన నేను విన్నాడు. ఐ హావ్ హర్డ్ యువర్ ప్రేయర్స్, ఐ హావ్ సీన్ యువర్ టియర్స్. బైబిల్లో ఉంది, నీ కన్ను నీళ్ళు నేను చూసినాను. నా ప్రియలారా, శోధనలు, వేదనలు, అన్నిటి వ్యాధి వచ్చినప్పుడు నీ కన్ను నీళ్ళు దేవుడు చూస్తారు, మర్చిపోవద్దు. వెంటనే మనం దేవుడు కన్ను ఉందా, ముక్కు ఉందా, నాకు ఉంది అన్న, నాలుగా ఉంది అని. దేవుడికి అన్నీ ఉంది. ఎసేక్యా చూసిన దేవుడు, ఎసేక్యా కన్ను నీళ్ళు చూసిన దేవుడు, నీ కన్ను నీళ్ళు దేవుడు చూస్తాడు. నా ప్రియలారా, దేవుడు శోధిస్తాడు. మనం పార్ట్ 2లో సైతాన్ శోధించే ఎలాగ వస్తుంది కూడా చూద్దాం. చిన్న ప్రార్థన చేస్తాం. స్తోత్రం ప్రభువా, సాయంత్రకాల సమయంలో మీ పిల్లలు ప్రత్యేకంగా దీవించి ఆస్వాదించండి. శోధన సహించే వాళ్ళు ధన్యులు, జీవక్రీడం ఇస్తానని చెప్పిన దేవుడు ప్రభువా, ఈ వాక్యం ద్వారా పిల్లలు మీరు ఆస్వాదించండి, తోడు నడిపించండి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రతి ఒక్క ఇంటిలో శోధనలు, వేదనలు ఎవరెవరు ఉంటారో ఆ శోధనలు జయించాలి మీ బిడ్డలు. ఆ శోధన మీ ద్వారా వచ్చింది అయితే ఆ శోధనలో ప్రభు మిమ్మల్ని
నీతోడు ఎరిగి నీతోడు క్లోజ్ సహవాసం పెట్టుకోవాలి. మీ బిడ్డలు ప్రత్యేకంగా చేయి విడిచిపెట్టకుండా ఆస్వాదించండి, జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరి మీద మీ సన్నిధి ఉండాలి. దీవించి ఆశ్రయించి యేసయ్య నామములో తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. గాడ్ బ్లెస్ యు.